పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఢిల్లీపై ఆశలు, గల్లీలో సవాలు. పర్మనెంట్ ఫ్రంట్ ప్రచారం వెనుక వైసీపీ వ్యూహమా? కూటమిలో చిచ్చుపెట్టే మైండ్ గేమ్. కేసుల భయంతో కేంద్రాన్ని ఎదిరించలేని నైరాశ్యమా? సొంత ఓటు బ్యాంకుకు చేటు తెచ్చేలా సోషల్ మీడియా మైండ్ గేమ్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం ఒక అపూర్వమైన, విచిత్రమైన పరిస్థితి విస్మయానికి గురిచేస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సమరంలో ఘోర పరాభవాన్ని చవిచూసిన ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన కూటమిపై ప్రజా సమస్యల ప్రతిపాదికన విమర్శలు గుప్పించడం సహజం. కానీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వైఖరి ఇందుకు భిన్నంగా రాజకీయ పండితులను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలోనూ, ఇటు రాష్ట్రంలో ప్రజా తీర్పుతో కొలువుదీరిన కూటమి ప్రభుత్వంలోనూ వైసీపీ నడుపుతున్న ఈ సరికొత్త రాజకీయ క్రీడ ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాకపోయినప్పటికీ ఎన్నికల రణరంగంలో నేరుగా తలపడిన బీజేపీ అగ్రనేతలతో తమకు శాశ్వత మిత్రత్వం ఉందంటూ వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రచారం వెనుక లోతైన రాజకీయ వ్యూహాలు ఉన్నాయా, లేక ఉనికిని కాపాడుకునే ఆరాటమా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఉటంకిస్తూ జగన్మోహన్ రెడ్డి తమకు ఎప్పటికీ శాశ్వత మిత్రుడేనని వైసీపీ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ప్రచారం చేసుకోవడంలో వెనక పెద్ద మైండ్ గేమే నడుస్తుంది. అయితే శత్రువులో మిత్రత్వం నటిస్తూ సొంత గడ్డపై ఉనికి కోసం పోరాడడం అనేది అత్యంత క్లిష్టమైన, ప్రమాదకరమైన క్రీడగా మారుతుంది. జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఈ సరికొత్త ఢిల్లీ వ్యూహం వెనుక దశాబ్ద కాలానికి పైగా పెండింగ్లో ఉన్న సిబిఐ, ఈడీ కేసుల భయమే ప్రధాన కారణంగా కనిపిస్తుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కేంద్రంలోని పెద్దల ఆగ్రహానికి గురైతే ఈ అక్రమాస్తుల కేసులు వేగం పుంజుకునే ప్రమాదం ఉందని ఆందోళన వైసీపీ అగ్రనాయకత్వంలో స్పష్టంగా వ్యక్తమవుతుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తమ ఘోర పరాజయానికి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి కట్టిన వ్యూహమే మూల కారణమైనప్పటికీ జగన్ మాత్రం తన విమర్శల బాణాలను కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కే పరిమితం చేస్తున్నారు. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, ప్రధాని నరేంద్ర మోదీని కానీ వేలెత్తి చూపించే సహజం చేయలేదు. ఈ మౌనం ద్వారా కేంద్రం నుంచి ఒక రకమైన రాజకీయ రక్షణ కవచాన్ని అందిస్తున్నట్లు, తద్వారా కేసుల నుంచి ఊరట పొందవచ్చని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో బలమైన వాదన వినిపిస్తుంది. బీజేపీ మాకు మిత్రుడే అని వైసీపీ శ్రేణులు కోడైకు వేయడం వెనక రాష్ట్ర రాజకీయాల్లో ఉనికిని కాపాడుకునే మరో ఎత్తుగడ దాగి ఉంది. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు అత్యంత కీలకమైన, నిర్ణయాత్మకమైన భాగస్వాములుగా చలామణి అవుతున్నారు. ఈ తరుణంలో బీజేపీకి జగన్ కూడా అత్యంత సన్నిహితుడే అనే భావనను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కూటమి పార్టీల మధ్య అభద్రతా భావాన్ని, అనుమానాలను రేకెత్తించాలనేదే వైసీపీ వ్యూహంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయి శాసనసభలో కనీస విపక్ష హోదాలో కూడా దక్కని దయానీయ స్థితిలో ఉన్న ఈ తరుణంలో తమకు ఇప్పటివరకు ఢిల్లీ స్థాయిలో బలమైన పట్టు ఉందని కేడర్కు భరోసా ఇవ్వడం దీని వెనుక అసలు గుట్టు. తద్వారా పార్టీ నుంచి ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఇతర పార్టీల వైపు వలసపోకుండా అడ్డుకట్ట వేయవచ్చని జగన్ అంచనా వేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితుల దృష్ట్యా ఈ డబుల్ గేమ్ ఎంతవరకు పారుతుందనేది $1 మిలియన్ ప్రశ్న. ఈ విధమైన ద్వంద్వ వైఖరి వైసీపీ పతనానికి మరింత కారణం కాగలదని, ఇది ఒక వ్యూహాత్మక తప్పిదమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయంగా అండగా నిలుస్తూ వస్తున్న ముస్లిం, క్రైస్తవ, దళిత ఓటు బ్యాంకులకు ఈ ప్రచారం తీవ్రంగా కలవరపడుతుంది. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మైనార్టీ ఓటర్లు కొంతమేర వైసీపీకి దూరమై కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమైంది. ఇప్పుడు మళ్లీ తామే బీజేపీకి శాశ్వత మిత్రులమంటూ స్వయంగా ప్రకటించుకోవడం ద్వారా లౌకికవాదాన్ని నమ్మే మైనార్టీ వర్గాలను పూర్తిగా దూరం చేసుకునే ప్రమాదం పొంచి ఉంది. ఓటు బ్యాంకును కాపాడుకోవాల్సిన సమయంలో స్వయం కృపరాధనంగా మారుతున్న ఈ ప్రచారాలు వైసీపీ పునాదులనే కదిలించేలా ఉన్నాయి. ఒకవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంటే, మరోవైపు కేంద్ర మద్దతును గట్టిగా కూడగట్టలేక, అలాగని కేంద్రాన్ని నిలదీలేక వైసీపీ శ్రేణులు తీవ్ర అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ, ఆశించిన స్థాయిలో నిధులు కానీ రాబట్టడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే భావన సామాన్య ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రజల పక్షాన నిలబడి కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఈ విధంగా భజన చేయడం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఓటర్లు భావిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ఈ అతి ప్రచారం ఇప్పుడు ఆ పార్టీకి 2 అంచెల కత్తిలా మారింది. ఢిల్లీ పీఠం వద్ద తనకున్న సాన్నిహిత్యాన్ని నిరూపించుకోవాలని జగన్ ఎంతగా తాపత్రయపడుతున్నా అది కాస్త క్షేత్రస్థాయిలో పార్టీకి రాజకీయంగా పెద్ద గొడ్డలు పెట్టుగా మారే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఈ వ్యూహం జగన్ను వ్యక్తిగతంగా, కేసుల పరంగా తాత్కాలిక ఊరటనిస్తుందేమో కానీ రాజకీయంగా మాత్రం కోలుకొనని దెబ్బతీయడం ఖాయంగా కనిపిస్తుంది. ఏపీ రాజకీయ యవనికపై ఈ పర్మనెంట్ ఫ్రెండ్షిప్ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.